క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలం మనము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనం వరకు మనం ధ్యానం చేసుకొని వాటి వివరణ మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు కూడా 7వ అధ్యాయము 7 నుంచి 12 వచనం మనం చదువుకొని వాటిని గురించి మనము వివరముగా ధ్యానం చేసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవాడై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చాలండి ప్రియులారా, ఇది ఒక మంచి ప్రార్థనగా మనకు ప్రభుల వారు అడగడం గురించి, వెదకడం గురించి, తట్టడం గురించి, అంటే దేవుని ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలో ఒక ప్రార్థన మూలంగా మనకు తెలియపరిచాడు ప్రియులారా. యాక్చువల్లీ ఇది ఒక గొప్ప మార్పును మనకు కలిగిస్తుంది అనేటువంటి ఒక నిశ్చయత ఉంటుంది క్రైస్తవులకు ప్రియులారా. ఎందుకంటే ఇది ప్రార్థన, ఒక దృఢత్వమైనటువంటి కార్యం జరుగుతుంది అని యేసు ప్రభువు వారు దృఢముగా కొన్ని విషయం గురించి చెప్పి ఉన్నారు. సో దీనిని బట్టి ఎక్కువగా కాన్ఫిడెంట్ గా దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు కలరు. అయితే కొందరు ప్రార్థన చేయరు, అంతే ఇంట్రెస్ట్ గా ప్రార్థన చేయరు. ఎందుకంటే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమైతే తలంచుకుంటాడో, ఏమైతే చెయ్యాలనుకుంటాడో, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే దేవుడు ఇవ్వడు అనేటువంటి విధంగా ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. ఇంకా కొందరు ఏం చేస్తారంటే, ఇంత కాన్ఫిడెంట్ గా ప్రభు చెప్పాడు కాబట్టి సో దేవుణ్ణి మనము ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మనం దేవుణ్ణే మార్చేయగలము. అంటే ఎలాగంటే ఆయన మనస్సును కూడా మనం ఏం చేయగలం, ప్రార్థన ద్వారా మనము మార్చేయగలము అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు ప్రియులారా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళు అనుకున్న విషయం బట్టి ప్రార్థన చేస్తారు, అంత విశ్వాస నిరీక్షణతో ఉండదు, కానీ ఒక ఫార్మాలిటీగా ఏం చేస్తారు, వాళ్ళు ప్రేయర్ చేసినటువంటి వాళ్ళగా ఉంటారు ప్రియులారా. సో ఇంకా కొందరు ప్రార్థన చేసేటప్పుడు ఏమి అనుకుంటారంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్నటువంటి పరిస్థితి ప్రభావాలన్నిటినీ కూడా తీరిపోతుంది. అంటే ఎట్లా అంటే మన చుట్టూ ఉన్న ప్రతి సందర్భాలు కూడా మన ప్రార్థన బట్టి మనం ఏం చేయగలము, మార్చేయగలము అని కొందరు, ప్రపంచ తలరాత్రిని కూడా మనం అనుకుంటే మార్చేయగలమని కొందరు ప్రార్థనను బేస్ చేసి నమ్మే వాళ్ళు ఉన్నారు. మరికొందరు మనం ఎంత ప్రార్థించినా ప్రపంచంలో ఉండే తీరు అది అలాగే ఉంటుంది, మనం ఏమీ మార్చలేము అనేటువంటి క్రైస్తవులు కూడా ఉన్న విషయం మనం గమనించవచ్చు ప్రియులారా. యాక్చువల్లీ ఇంకా కొందరు ఏం చేస్తారంటే, ఏమనుకున్నా కూడా దేవుడు తీర్మానించిందే జరుగుతుందండి, మనం ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అని అనుకుంటారు. అయితే మనం అలా అనుకునేదానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మనం కొన్ని సందర్భంలో పాపం చేస్తాం. అయితే మనం పాపం చేసేది కూడా దేవుని తీర్మానించిందా? కాదు కదా. మనం పాపం చేయాలా, చీకట్లో ఉండాలా, అతిక్రమించాలా, అవిధేయతతో ఉండాలా, ఇలాగంతా దేవుడు ఫిక్స్ చేయడు, ఇలాగంతా దేవుడు ప్లాన్ చేయడు కదా. అలాగా ఈ ప్రార్థన అన్న విషయాన్ని రకరకాలుగా జనాలు ఏం చేస్తారు అంటే అవగాహన కలిగి ఉన్నారు ప్రియులారా. ఓకేనా. సో ఇప్పుడు దేవుడు నిశ్చయించిందే జరుగుతుంది అని అంటే అన్నిటిలోనూ అదే జరుగుతుందంటే, ఇప్పుడు దేవుడు మనల్నే మాత్రమే ఎందుకు పిలవాలి అప్పుడు? ఓకేనా, మనకు మాత్రమే దేవుడు ఎందుకొరకు కృపనివ్వాలా, మనల్ని మాత్రమే ఎందుకొరకు ఇంత వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలా? కాబట్టి ఇలాంటి కొన్ని విషయాల్లో ఒక స్పష్టత అన్నది జనులకు కలగాల. ఓకేనా. కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు అని మనం ఏం చేయాలా, విశ్వసించాలా. కొంతమంది అదే మీకు ముందు చెప్పినట్టు మనం ఎంత అడిగినా ఆయన చేసేదే చేస్తాడు అనంత కొందరు ఉంటారు, కానీ అలా ఉండకూడదు మనం. చూడండి, కొన్ని లేఖనాలు మనం దీనికి రిలేటెడ్ గా చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తుంది చూడండి. యాకోబు 4:2,
మీరు ఆశించుచున్నారు గాని ఉమ్, మీకు దొరుకుటలేదు, ఉమ్, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని ఉమ్, సంపాదించుకొనలేరు, ఉమ్, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని ఉమ్, దేవుని అడగనందున ఉమ్. మీకేమీ దొరకదు. ఇప్పుడు కొందరికి ఎందుకొరకు దొరకకుండా పోతుందంటే వారు దేవుని అడుగనందున. ఏంటంటే మనం అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉంది కదా. సో ఇలాంటి వాక్యాలు ఉన్నా కూడా కొన్ని రాంగ్ డైరెక్షన్స్ తో కొంతమంది ఫిక్స్ అయిపోతారు. అలా ఫిక్స్ అయ్యేదానికి లేదు. ఎంత చక్కగా చెప్తుంది చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఆశ ఉంది, క్రైస్తవులకు పొందుకోవాలని ఆశ ఉంది, కానీ వాళ్ళకి ఏం లేదు, దొరకడం లేదు. ఎందుకు? నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. కాబట్టి మనకు ఏదైనా దొరకాలంటే ఏం చేయాలి? మనము దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే యేసు ప్రభు కూడా చక్కగా చెప్తాడండి. ఇక్కడ మాత్రమే కాదండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఏమండి, మీరు అడుగుడి అంటే మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఇష్టం ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక చోటన కాదండి, ఖచ్చితంగా అడగమనే ప్రభువులు వారు మనకు సెలవిస్తున్నారు. అది మాత్రమే కాదు, పౌలు కూడా కొన్ని సందర్భంలో చెప్తాడండి, అడగమని చెప్తాడండి. ఏమని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం చూడండి. ఫిలిప్పి 4:6-7. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అది ఏదైనా కానీ ఏం చేయాలి? మనము దేవునికి మన విన్నపాలను ప్రార్థన మూలంగా మనము ఆయనకు తెలియపరిచేటువంటి వారంగా ఉండాలి. సో ఆ రీతికి ఇక్కడ యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పడం అనేది మనకు ఒక ప్రామిస్ చేసినట్టు, ఒక వాగ్దానం చేసినట్టు, అడుగుడి మీకు ఇవ్వబడును. సో ఇలాంటివి ఏమంటే ఒక ప్రామిస్ లాగా మనకు ఇవ్వబడింది ప్రియులారా. అలాగనే దేవుని చిత్తానుసారముగా చేసినటువంటి ప్రతి ప్రార్థనలు కూడా ఖచ్చితంగా వాళ్ళ జవాబును పొంది ఉన్నారు అన్న విషయం కూడా మనం బాగా ఆలోచన చేయొచ్చు. ఆ రీతిగా ఆ ప్రజలు, ఆ భక్తులు, ఆ సేవకులు దేవుడిని ప్రార్థించి అడిగినప్పుడు అక్కడ ఉన్న సందర్భాలు సహితం దేవుడు ఏం చేశారు? బైబిల్ మనం చూసినప్పుడు మార్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేన్ని బట్టి? వారు అడగడమును బట్టి, దేవుడు వారికి ఇవ్వడమును బట్టి సందర్భాన్ని దేవుడు మార్చేస్తాడు. ఇది మనం చూస్తే ఏమంటే పాత నిబంధన గ్రంథములో 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు కాలంలో చాలా గొప్పదైనటువంటి కార్యాన్ని దేవుడు ఆ కాలంలో చేస్తాడు. దేన్ని బట్టి? అడగడమును బట్టి చేస్తాడు ప్రియులారా. అలాగని మనం అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో పేతురుని అరెస్ట్ చేసి చెరసాలు వేసేస్తారు. సంఘం అంతా అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేసి అడిగినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆయనను వీరి మొరను బట్టి ఏం చేశాడు దేవుడు? ఆయనను విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఆ మూమెంట్ ఎలాంటిదంటే యాకోబును ఖడ్గంతో ఏం చేశారండి? చంపినటువంటి ఒక సందర్భం ఆ కాలంలో. సో అప్పుడంతా కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడు. అంతెందుకు ఓల్డ్ టెస్టిమెంట్ లో హన్నా మొరపెట్టినప్పుడు దేవుడు హన్నా మొరను ఆలకించి ఏమండి ఆయనకి సమూయేలుని ఇవ్వలేదా? సో అలాగా పౌలు కూడా చూడండి, ఎన్నో సందర్భంలో ఆయన తన పరిచర్య కొరకు ప్రార్థించినప్పుడు అంట ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడంట. ఆ ప్రత్యర్థుల అపాయమును కలిగించేటువంటి ఆ శత్రువుల చేతి నుంచి విడిపించి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడని రోమాపత్రికలో ఒక మాట ఉంది చూడండి, చదువుదాం ఒకసారి. రోమాపత్రిక 15వ అధ్యాయము 30 నుంచి 33 వరకు ఎంత చక్కగా చెప్తాడు. రోమా 15:30 నుంచి 33. సహోదరులారా, నేను యూదయాలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి. సో ఈయన చంపేటువంటి దాన్ని కూడా పూనుకున్న వాళ్ళు కదండి ఎంతో మంది. అలాంటి వాళ్ళ చేతిని తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర మగునట్లును నేను దేవుని చిత్తం ఉన్న సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి
ఆత్మవల్ని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. అంటే ఈయన పరిచర్య కొరకు ఎంతో మంది ఏం చేశారండి? ప్రార్థించారు. ఈయన ఎక్కడికైనా రావాలన్నా పోవాలన్నా అన్ని సందర్భం కొరకు ఈయనతో పాటు చాలా మంది చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశారండి? ఆలకించి జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో అదే రీతిగానే ప్రియులారా ఏమండి, ఇట్లానే చాలా చోట్ల దేవుని అడిగినప్పుడు, ఆయన చిత్త ప్రకారం అడిగినప్పుడు దేవుడు దానిని దయచేసినటువంటి విషయాలు ఉన్నాయి. అయితే గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు దేవుని అడిగినప్పుడు ఏమండి, దేవుడు అక్కడ ఆయన ఏం మాత్రం దాన్ని ఆ పరిస్థితిని దేవుడు ఏం చేయలేదండి, ఏం మాత్రం మార్చలేదు. అది మనం బాగా గుర్తించాలా. సో దీన్ని బట్టి దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు మనకు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, మనము దేవుని చిత్త ప్రకారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించినన్నది అని మనం చూస్తున్నాం కదా ప్రియారా. కాబట్టి మనం అడుగుడి ఇవ్వబడి, ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ప్రార్థన చేసే గుంపు ఒకరు ఉన్నారు, ఎంత అడిగినా దేవుడు చేసేదే చేస్తానే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకొక గుంపు ఎలా ఉన్నారంటే దేనినో బట్టి అడిగేస్తారు వాళ్ళు. అయితే మనం దేనిని దేవుని దగ్గర అడగాలి, దేనిని దేవుని అడగకూడదనేటువంటి ఒక క్లారిటీ కూడా కొందరికి లేదండి. కానీ మనం దేనిని అడగాల అన్నది కూడా మనం ఏం చేయాలా, ఒక మంచి అనుభవజ్ఞులుగా ఉండాలా. అలా అడగాలంటే ఏం చేయాలా? పరిశుద్ధ గ్రంథములో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తం ఏదో అది తెలిసినటువంటి వారమై ఉండాలా. అప్పుడు దేవుని చిత్తం ఏదని తెలుసుకోవాలంటే మనం బైబిల్ని బాగా స్టడీ చేసినటువంటి వాళ్ళంగా ఉండాలా, బైబిల్ని బాగా ధ్యానించేటువంటి వాళ్ళంగా ఉండాలి ప్రియులారా. అనుదిన బైబిల్ వాక్య ధ్యానములోను కానీ ఇలాంటి ప్రతి కూడికల్లో ప్రతి మెసేజ్లు మనం ఏం చేయాలా, బాగా వాక్యాన్ని ధ్యానించితే కానీ పరిశీలించితే కానీ మనకు దేవుని చిత్తం ఏది కాదని మనకు తెలియదు. అందును బట్టి మనం అడగాలన్నా అడగకూడదనే జ్ఞానం మనకు వస్తుందనే విషయం మనం బాగా గమనించాలి ప్రియులారా. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారంగా ఏమి అడిగినా దేవుడు దాన్ని చేస్తాడు. చూడప్పుడు మనం చదివాం కదా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యాకోబు 4:3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. చూసారా, ఏది అడగాల ఏది అడగకూడదని కొందరు అడుగుతున్నారు. కానీ దేన్ని అడుగుతున్నారంటే వాళ్ళు మీరు అడిగినను. ఇప్పుడు ముందు 2వ వచనం ఎండింగ్ లో మనం ఏం చూసామంటే దేవుని అడుగనందున మీకేమీ దొరకదని ఉంది. అప్పుడు దేవుని అడగాల. అయితే అడిగి కూడా పొందలేదంటే అది ఏమది అంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరుకుటలేదు. అప్పుడు చూడండి, క్రిస్టియానిటీలోనే ఏమండి అడగకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, అడిగినా పొందకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎంత తేడా ఉంది. దీని అన్నిటి కారణం ఏమండి, మనం ఏది అడగాల ఏది అడగకూడదు అనేటువంటి స్పష్టత క్రిస్టియానిటీలో కొంతవరకు లేకుండా ఉన్న విషయం మనం బాగా గమనించవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంకోసారి దాని గురించి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ 7-8 ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని ఉంది కదా. సరే, 9వ వచనం చదువుతాం మనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అంటే ఎంత వివరంగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనుషులైన మీరే మీ పిల్లలు ఏది అడిగితే ఏమండి అది మంచివిగా అడిగినప్పుడు ఖచ్చితంగా మంచివిగా మీరే ఏం చేస్తారు? చెడ్డవాళ్ళకు ఉన్న మీరే మీ పిల్లలు మంచివి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. అడిగిన వాటికి మారుగా వ్యతిరేకంగా విరోధ భావముగా ఆ జవాబు ఆ కార్యము మీరు చెయ్యరు కదా. ఎంత చక్కగా చెప్తున్నాను చూడండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినట్లా వానికి రాత్రినిచ్చునా? పిల్లలు వెళ్ళి తండ్రిని రొట్టెని అడిగితే ఆహారం కొరకు అడిగేటప్పుడు దానికి ఆపోజిట్ గా జ్ఞానం లేకుండా రాయినిస్తాడా రొట్టెకి బదులు? తర్వాత చేపను అడిగినట్లా పామునిచ్చిన, చేప దేనికి? తినేదానికి. దానికి వ్యతిరేకంగా పామునిచ్చునా?
మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అప్పుడు దీన్ని బట్టి కాంటెక్స్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మంచిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రామిస్ ఏం చేస్తాడో నెరవేర్చేదానికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది మంచికి వ్యతిరేకమైన వాటిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేయడు, దాన్ని ఇవ్వడు. సో ఇప్పుడు ప్రియులారా, మనము ఏమండి మంచి వాటిని అడిగినప్పుడు, అనగా మంచి అంటే ఏమి, దేవుని చిత్త ప్రకారం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. బైబిల్లో కీర్తన 34:10లో సింహం పిల్లలు లేమి కలిగి ఆకలిగును గాని యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు ఏం లేదండి, కొదువై ఉండదు అని చెప్పేసి బైబిల్లో చూస్తున్నాం. ఓకేనా? అయితే కొన్ని సందర్భంలో ప్రియులారా, మనం ప్రార్థించినప్పుడు మీ చిత్తమే మా పట్ల సిద్ధింప చేయునుగాక అని ఏం చేస్తాం, కొందరు ప్రార్థన చేస్తారండి. కొన్ని సందర్భంలో ఆ ప్రార్థించినట్టుగా అది దొరకదు. అప్పుడు ఫైనల్ గా ఏ డిసైడ్మెంట్కి వస్తామంటే, ఓకే అది దేవుడి చిత్తం కాదేమో అని ఏం చేస్తారు, కొందరు దాన్ని వదిలేస్తారు ప్రియులారా. అయితే ఒకటి గమనించాల, పిల్లలు చెడ్డవాడిని అడిగితే ఏ తండ్రి ఇవ్వడు. అలాగే మనము ఏమండి దేవుణ్ణి మంచివాటిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేవాడు ఉంటాడు. ఎప్పుడైనా ఏదైనా ఖచ్చితంగా దేవుడు మనం మంచిని అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగే మనం చూస్తే ఇప్పుడు వాస్తవంగా మనం దేవుని నుంచి ఏది పొందుకొని అనుభవించాలా అని మనం చూస్తే పౌలు తిమోతికి చక్కగా చెప్తాడు, అన్న వస్త్రములతో మీరేం చేయండి, తృప్తి పొంది ఉందుడి అని చెప్తారండి. అలాగైతే ఇప్పుడు ఆ రెండు తప్ప ఏది మనకి ఇంట్లో వద్దా? మనము నివసించేదానికి ఇల్లు కానీ ఏమండి, తర్వాత మనకు వాహనం కానీ, లేదా ఉద్యోగం కానీ, లేదంటే డబ్బు కానీ, వస్తువులు కానీ, దేవుని పని చేసిన ఒక మంచి పరికరాలు కానీ ఏమండి. సో ఎన్నో మనకు అంటే మంచిదికి సంబంధించినటువంటివి ఎన్నో మనకు కావాల్సి ఉంది కదా. సో అలాంటప్పుడు మనకు దేవుడు దాన్ని ఇవ్వడా? ఖచ్చితంగా దేవుడు ఏం చేసేవాడు, అవన్నిటిని కూడా మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియులారా. నిజాయితీ అయినటువంటి ఒక వాస్తవమైన అంటే ఆత్మీయతకు సంబంధించినటువంటి ఏ అక్కరైనా దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా మనం అడిగినప్పుడు ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఓకేనా? అదే రీతిగా ఇప్పుడు ఈ రోజు కూడా మనం కూడా పరిచర్యకు ఎన్నో కావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దేవుడు దానికి ఏం చేస్తున్నాడండి, లేదు అక్కడ అన్న వస్తువులు మాత్రమే అని మనం కట్ చేస్తున్నామా? లేదు, ఎన్నో కావాలనుకున్నాము, ఎంతో చక్కగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పటికీ ఎంతో కావాలని మనం దేవుని వైపు కోరుతున్నాం, అది పరిచర్య కొరకు. ఖచ్చితంగా దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏం చేసేవాడు, మనకు వాటిని కూడా మనకు ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మత్తేలో ఏమండి మంచి ఈవులను ఇస్తాడని చెప్పాడు. ఇదే కాంటెక్స్ట్ ని లూకా సువార్తలో మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ కొంచెం చేంజ్ గా ఉంది. అది ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి మీరు దాన్ని. లూకా సువార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 చదవండి. లూకా 11వ అధ్యాయం 9 నుంచి 13. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియే నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. చూసారా, అక్కడ మత్తేయులోను లూకాను ఒక వర్డ్ కొంచెం చేంజ్ గా ఉంది. ఇక్కడేమనుంది మత్తేయులు మనం చూసినప్పుడు ప్రియులారా, మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చిన ఉంటుంది అక్కడ పరలోకపు తండ్రి. ఇక్కడ పౌలు చెప్పే చోట్ల చూసినప్పుడు ప్రియులారా ఏమనుందంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. చూసారా? చూడండి ప్రియులారా, ఇక్కడ ప్రభువుల వారు ఏమంటే ఆయన చెప్పిన కాంటెక్స్ట్ మనం బాగా గమనిస్తే
ఆయన ఏమి అడుగమని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మను అడగమని చెప్తున్నాడు ప్రియులారా. ఎంతో నిశ్చయంగా ఏం చేసేవాడంట ఆయన మనకు ఆ ఆత్మశక్తిని మనకు ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఈ కొండ మీద ప్రసంగమును చెప్పేది చిన్న చిన్న విషయాలు కావు. మనం ఫస్ట్ నుంచి 5th చాప్టర్ స్టార్ట్ చేయమని చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం పరలోకములో వెళ్ళి చేరేదానికి గల గుణ లక్షణములు, వ్యక్తిత్వములు, క్యారెక్టర్స్ అండి. ఇక్కడి నుంచి మనం అక్కడికి పోవాలంటే దానికి సాధ్యపరచగల, మార్పు చేయగల, అర్హతను సంపాదించుకోగల క్యారెక్టర్ ని మనం కలిగి ఉండాల. ఆ క్యారెక్టర్ కు సంబంధించినటువంటి ఉపదేశమే కొండ మీద ప్రసంగం ఇది. అప్పుడు దీన్ని సాధించాలంటే, దీన్ని మనం పొందుకోవాలంటే మనకు నిత్యం ఏం కావాలా? దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలా. అదిదా ప్రభు చెప్తున్నాడు ఈ యొక్క కాంటెక్స్ట్ లో ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, అనేక విషయాలు చూసాం కదా. ధన్యులు 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 ధన్యులని ప్రభువుల వారి నోటితోనే ధన్యులు అంటే ఆ ధన్యత్వం మనం పొందుకోవడానికి ఇంకా ఎన్నో విషయాలు మనం 5th చాప్టర్ అంతా చూసాం మనం. ఓకేనా, 6th చాప్టర్ లో చూసాం మనం. ఓకేనా, అక్కడ చాలా చాలా మనము లోతుగా మార్పును పొందేదానికి, లోతుగా అర్థం చేసుకునేదానికి గల చాలా కార్యాలు మనం కలిగి ఉండాలంటే దానికి ముఖ్యంగా ఈవెన్ మీరు 6th చాప్టర్ ఎండింగ్ లో ఏముందండి, మీ శత్రువులు మీరు ఏం చేయండి, ప్రేమించండి. ఇది ఎంత చిన్న చిన్న విషయం కాదు ఈ క్యారెక్టర్లంతా. సో ఇవన్నీ మనం సాధించాలంటే అది దేని చేత మాత్రమే సాధ్యం అంటే దేవుని ఆత్మ చేత సాధ్యం. కాబట్టి చెప్తున్నాడు ప్రభు అక్కడ, దేవుని ఆత్మని మీరు ఏం చేయండి, అడగండి. ఓకేనా, ఆ రీతిగా ప్రియులారా ఇప్పుడు మనం ఆహారము, వస్త్రము ఇవన్నీ మనం అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా దేవుడు అనేవాడు మనకు ఇస్తాడు. కానీ ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటి ఈ ధన్యకరమైన జీవితం జీవించేదానికి మాత్రము ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ కావాలి. దీన్ని మాత్రం దేవుడు ఆడకుండా ఇవ్వడు. నేనేం చేయాలి, మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ చేత నడిపింపుని ఏం చేయాలి, మనము అడిగేటి వారం కూడా. అదిదా ముఖ్యంగా ప్రభు చెప్పేది అక్కడ. మీరు ఏం చేయండి, ఖచ్చితంగా అడగండి మీకు ఇవ్వబడును. ఆత్మ కార్యముల గురించి మీరు ఏం చేయండి, అడగండి. కానీ చాలా మంది పాపం ఇది తెలియక దేనినంతా అడగకూడదు, దానినంతా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-9 వచనాలు ప్రార్థనలో పెట్టి మరి ఏం చేస్తారండి, అయ్యో ప్రభు నువ్వు ఇది చెప్పావు కదా, ఇది చెప్పావు. ప్రభు దేనికి అడగమన్నాడు, దేనికి తట్టమన్నాడు, దేనికి వెదకమన్నాడంటే ఆ కొండ మీద ప్రస్తుతం ఉన్న ప్రతి క్యారెక్టర్ మనం కలిగి ఉండి జీవించే దాని కొరకు ఏం చేశాడంటే ప్రభు పరిశుద్ధాత్మ సహాయం చేత మనము దాన్ని సాధించే దానికి గల సహాయాన్ని ఆత్మనే ఆయన అడగమని చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ మనం చేయాలంటే మనకు గాడ్స్ పవర్ కావాలా. పరిశుద్ధాత్ముడు ఏమండి, దేవుని శక్తి కావాలా, దేవుని జ్ఞానం కావాలా, దేవుని నడిపింపు కావాలా ప్రియులారా. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనం చదివినటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-12 దాకా చూస్తే ఇక ఆ కొండ మీద ప్రసంగాన్ని ఎండ్ చేయబోతున్నాడు. ఇంచుమించు ఆయన ఏం చెబుతున్నాడు అంటే దాన్ని ముగించబోతున్నాడు ఆ యొక్క ప్రసంగాన్ని. అప్పుడు ఆ తరుణం అంటే ఎండింగ్ అంటే యాక్చువల్లీ 29th verse లో ఉంది. యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే 23కే అయిపోతుంది, 24లో. కాబట్టి ఈయన మాటలు విని అన్నాడు అంటే 23వ వచనం వరకు ఎన్నో మాటలను చెప్తున్నాడు. అలాగే ఆ ముగింపుకు కొంచెం పైన ఉంది కాబట్టి అక్కడ ఇవన్నీ మీరు కొండ మీద ప్రసంగం అంతా సాధించాలి, మీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి 12వ వచనం 7-12. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అది అక్కడ కావున అంటే మోస్ట్లీ ఒక ఎండింగ్ వచ్చాడంటే మౌంటైన్ స్పీచ్ కి, ఆ కొండ మీద ప్రసంగానికి చాలా వరకు ఒక ముగింపుకు వస్తున్నాడు. కావున మనుష్యులు మీకు ఏమి చేయమని మీరు కోరుదురో అలాగుండే మీరును వారికి చేయుడి. అది కూడా చెప్తుందండి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం అంటే ధర్మశాస్త్రం నెరవేర్చగల ఇంచుమించు స్పీచ్ అది. ఈ ఒక మాటలు కానీ దానికి ముందున్న అనేకమైన విషయం కానీ. ఎలాగంటే ఇప్పుడు ఇలాగే చెప్తూ ఇదే మత్తయి 22లో ఏముంది, ఎన్ని ఆజ్ఞలు ఉంది, 2 ఆజ్ఞలు ఉంది.
ఒకటి దేవుని ప్రేమించింది, ఇంకోటి నిన్ను వలని పొరుగు అని ప్రేమిస్తూ అంతటి ఆజ్ఞను పాటించగల సూక్తులు ఎక్కడుందంటే ఇక్కడ ఉంది ప్రియులారా. ఇది ఎండింగ్ చేసేటప్పుడు చెప్తున్నాడు, కావున మనుషులు మీకు ఏమి చేయాలని కోరుతున్నారు మీరేం చేయండి అలాగుని వాళ్ళకి చేయండి. ఆ ఆజ్ఞను పాటించగల ఎప్పుడో చెప్పబోతున్నాడు, 22 చెప్పబోతున్నాడు. దానికి ముందుగానే ఇక్కడ అనేక విషయాలను ఆయన విడివిడిగా చెప్పండి. ఒక గోల్డెన్ వర్డ్స్ అని చెప్పొచ్చండి ఈ విషయములంతా. ఈ 12వ వచనం కూడా చాలా గొప్ప విషయం ప్రియులారా. ఇప్పుడు మనుషులు మీకు ఏం చేయాలంటే, మనుషులు మనల్ని ప్రేమించాలని మనం కోరుకుంటాం. ఏ మనుషులు మనల్ని కొట్టాలో తిట్టాలో ద్వేషించాలో మనం కోరుకోం కదా, అలాగే మనం వాళ్ళకి చేయాలంటే దాని అర్థం ఏమప్పుడు, నిన్ను వల్ల నేను పొరుగు ఏం చేయి ప్రేమించు అనే ఆజ్ఞకు సంబంధించినటువంటి గోల్డెన్ వర్డ్స్ గా కూడా మనం 12th వర్షం మనం బాగా గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు, ఎందుకంటే మీరు కూడా నాకు తెలిసి కొందరు వినింటారండి, సంబంధమే లేని దానంతా ఈ మత్తయి 7:7-9 దాకా పెట్టి గట్టిగా పట్టుకొని మరి అడుగుతారండి. వాస్తవంగా ఇక్కడ చెప్పింది ఏమంటే, ఈ కొండ మీద ప్రసంగాన్ని అంతా మనము గైకొనే దాని కొరకు మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మీరేం చేయండి, ఖచ్చితంగా అడగండి, ఖచ్చితంగా దాని గల విషయాలు వెదకండి, ఖచ్చితంగా దాని గల దేవుణ్ణి ఒక హృదయాన్ని ఏం చేయండి, మీరు తట్టండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఏం చేస్తాడు. అందుకు ఎగ్జాంపుల్ గా మీ తండ్రులు మీరు అంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు అడిగిన దానినే మీరు మంచిని అడిగితే చెడ్డ చేయరు కదా, మరి ఇవన్నీ మంచి ధన్యకరమైనటువంటి జీవితం కదా, ఇది నెరవేర్చేదానికి మీరు దేవుణ్ణి అడిగితే, దేవుని శక్తి, దేవుని జ్ఞానం, దేవుని ఆత్మను అడిగితే ఎందుకు ఇవ్వడు దేవుడు అని ఒక గొప్ప భరోసాని ఆయన అక్కడ ఉన్న శిష్యులకు గాని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆయన అడుగుజాలు వెంబడించి శిష్యులమైన మనకు గాని ఏం చేస్తున్నారండి, ఈ పాఠంలో మనకైనా తెలియపరచుంది. కాబట్టి దీనిని, ఈ వచనాన్ని, ఈ ఒక ప్రామిస్ ని, ఈ వాగ్దానాన్ని దేని కొరకు చెప్పాడు మనం దానిని మాత్రమే క్లారిటీగా తీసుకోవాలి, కానీ దీన్ని డిస్టర్బ్ చేసి వేరే దానికి ఏం చేయకూడదు, ఈ పదాలు మనము ఆపాదించకూడదు. సో ఆ రీతికి మనం ఒక స్పష్టతతో బైబిల్ ఏం చేయాలి, మనము ధ్యానించాలా ప్రియులారా. ఓకే, ఇంకా చాలా విషయాలు చెప్పి ఆయన ఏం చేస్తారంటే కొండ మీద ప్రసంగాన్ని ఏం చేస్తారు. సో మిగిలిన విషయం మనం దేవుని చిత్తం అయితే నెక్స్ట్ భాగం మనము ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభు నామమున వందనములు.